ఐపీఎల్ 2025 కోసం మినీ యాక్షన్ తొందరలోనే ఉంది. అయితే నవంబర్ 15 లోపు ప్రతి టీం వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ అయితే అనౌన్స్ చేయాలి. అలాగే ట్రేడ్ విండో చూసుకుంటే కూడా నవంబర్ 15 కి ఎండ్ అవుతుంది. అయితే ఈ వీడియోలో చూసుకుంటే ఏ టీం ఎవరిని ట్రేడ్ చేసుకుంటుందో తెలుసుకుందాం. అలాగే సంజు శాంసన్ రాయల్స్ లో ఉంటాడా ఉండడా అని ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ అలాగే కబడ్డీ అప్డేట్స్ మన ఛానల్ ఎప్పుడూ ఉంటాయి. సో ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దంటే మన ఛానల్ ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. నెంబర్ 1 వాషింగ్టన్ సుందర్. సో సుందర్ని చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ చేసుకొద్దామని చూస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసాం ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడు. అటు బ్యాటింగ్ అలాగే బౌలింగ్. సో ఈ 2 డిపార్ట్మెంట్ లో కూడా జీటీకి మంచి రాణించాడు. అలాగే టీమిండియా కూడా మంచి రాణిస్తున్నాడు. సో చెన్నై సూపర్ కింగ్స్ కి ఇలాంటి ప్లేయర్ కావాలి. అలాగే చెపక్ పిచ్ కూడా సుందర్ కి మంచి సెట్ అవుతుంది. ఎందుకంటే అతను లోకల్ ప్లేయర్. సో చెపక్ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో అతనికి ఫుల్ క్లారిటీగా ఉంటుంది. అయితే సుందర్ని చెన్నై సూపర్ కింగ్స్ ఎందుకు ట్రేడ్ చేద్దామని చూస్తుందంటే నెంబర్ 3 స్పాట్ కోసం. అయితే లాస్ట్ సీజన్ చూసాం రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ అలాగే దీప కూడా. సో ఈ 3 ప్లేయర్స్ కూడా నెంబర్ 3 స్పాట్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. సో ఈ సీజన్ యాక్షన్ కంటే ముందు సుందర్ని నెంబర్ 3 స్పాట్ లో ఫిక్స్ చేద్దామని చూస్తుంది. బట్ క్వశ్చన్ ఏంటంటే జీటీ ట్రేడ్ ఒప్పుకుంటుందా లేదా అనేది. బట్ జీటీ చూసుకుంటే అఫీషియల్ గా ఒక్క మాట కూడా అనట్లేదు. సో సుందర్ని మేము ఇస్తాం అనేది. బట్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం సుందర్ కోసం చాలా ట్రై చేస్తుంది. సో సుందర్ వస్తే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కి ఈ సీజన్ లో మంచిగా ఉంటుంది. నెంబర్ 2 ఇషాన్ కిషన్. సో ఇషాన్ కిషన్ కోసం 2 టీమ్స్ ట్రై చేస్తుంది. అయితే ముందుగా కోల్కతా టీం చూసుకుంటే సో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ కోసం ట్రై చేస్తుంది. సో ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసాం కోల్కతా ఓపెనింగ్ లో చాలా ఫెయిల్ అయింది. సో ఓపెనింగ్ కోసం ఇషాన్ కిషన్ ని యాక్షన్ కంటే ముందే ట్రేడ్ చేద్దామని చూస్తుంది. అలాగే ముంబై ఇండియన్స్ టీం చూసుకుంటే సో ముంబై ఇండియన్స్ కి ఎక్స్ ప్లేయర్. సో ఓపెనింగ్ లో రికల్టన్ ఉన్నాడు. సో అతని స్థానంలో ఇషాన్ కిషన్ ని తెద్దామని చూస్తుంది. బట్ సన్ రైజ్ హైదరాబాద్ అతను ఇస్తుందా లేదా అని చూడాలి. అయితే సన్ రైజ్ హైదరాబాద్ ఏం ఆఫర్ చేస్తుందంటే తిలక్ ని మాకు ఇచ్చి ఇషాన్ తీసుకోమంటున్నారట. సో ముంబై ఇండియన్స్ ఆ డీల్ కి ఒప్పుకుంటారా లేదా అని చూడాలి. అయితే ఈ డీల్ జరిగితే మాత్రం సన్ రైజ్ హైదరాబాద్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసాం ఇషాన్ కిషన్ మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. బట్ తిలక్ చూసుకుంటే అతను హోమ్ గ్రౌండ్. సో పిచ్ గురించి అతను ఫుల్ క్లారిటీగా ఉంటుంది. అలాగే పిచ్ కూడా అతనికి ఈజీ సెట్ అవుతుంది. ముంబై ఇండియన్స్ అలాగే సన్ రైజ్ హైదరాబాద్ ఈ డీల్ కి ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. నెంబర్ 3 కేఎల్ రాహుల్. అయితే కేఎల్ రాహుల్ కోసం 2 టీమ్స్ అయితే ట్రై చేస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్. ముందుగా కోల్కతా చూసుకుంటే కేఎల్ రాహుల్ కి ఒక ఆఫర్ ఇచ్చింది. అయితే మా టీంకి వస్తే మీకు క్యాప్టెన్షిప్ కూడా ఇస్తానన్నట. ఎందుకంటే కోల్కతా చూసుకుంటే లాస్ట్ సీజన్ లో క్యాప్టెన్షిప్ తో చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే కేఎల్ చూసుకుంటే ఇన్నింగ్స్ ని నడిపించే ప్లేయర్. కేకేఆర్ టీమ్ లో ఎక్కువ హిట్టర్స్ ఉన్నారు. సో కేఎల్ రాహుల్ క్యాప్టెన్ గా ఉంచితే ఇన్నింగ్స్ ని లాస్ట్ దాకా ఆడతాడు. అలాగే మిగతా ప్లేయర్స్ అగ్రెసివ్ ఆడతారు వాళ్ళ మైండ్ సెట్. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ట్రేడ్ ఒప్పుకుంటుందా లేదా చూడాలి. అయితే రాజస్థాన్ రాయల్స్ కేఎల్ రాహుల్ కోసం ఎందుకు ట్రై చేస్తుందంటే సంజు శాంసన్ ని రిలీజ్ చేస్తుంది. సో సంజు శాంసన్ ఇంకా రాజస్థాన్ రాయల్స్ జెర్సీలో మనకు కనబడాడు. సో సంజుకు అలాగే కోచ్ కి చూసుకుంటే చాలా మిస్ అండర్స్టాండింగ్. అయితే సంజు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తో అన్నట. సో యాక్షన్ కి రిలీజ్ చేయండి లేకపోతే వేరే టీమ్ తో ట్రేడ్ చేయండి. బట్ నేను రాజస్థాన్ టీమ్ లో మాత్రం నేను ఉండా. అలాగే రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే ప్రతి టీం కూడా మెసేజ్ సెండ్ చేసింది. సో సంజు శాంసన్ ని ఎవరైనా ట్రేడ్ చేసుకుంటారని. అయితే ఈ ట్రేడ్ ఎక్కువగా ఢిల్లీతో జరిగే అవకాశం ఉంది. సో సంజు శాంసన్ అలాగే కేఎల్ రాహుల్. సో ఢిల్లీ నుంచి కేఎల్ రాహుల్ ని ఇస్తే రాజస్థాన్ నుంచి సంజు శాంసన్ ఇస్తారు. అయితే ఈ ట్రేడ్ ద్వారా 2 టీమ్స్ కూడా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. అటు రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే కేఎల్ రాహుల్ తీసుకుంటే మిడ్ లెడర్ లో మంచి స్ట్రెంత్ తోడవుతుంది. సో ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసాం మిడ్ లెడర్ లో చాలా స్ట్రగుల్ అయింది రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్ కి కేఎల్ రాహుల్ వస్తే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది. టీం ని మంచిగా లీడ్ చేసే అవకాశం ఉంది. అలాగే టీం చూసుకున్నా కూడా మంచి యంగ్ టీం. సో ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మధ్య ట్రేడ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నెంబర్ 4 లో చూసుకుంటే వెంకటేశ్వర్. సో వెంకటేశ్వర్ కోసం రాజస్థాన్ రాయల్స్ అయితే ట్రై చేసే అవకాశం ఉంది. సో కేఎల్ రాహుల్ మిస్ అయితే వెంకటేశ్వర్ కోసం ట్రై చేసే అవకాశం ఉంది.